హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము పాలిటీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే కాన్స్టిట్యూషన్ గురించి అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి. ఓకే, సో ప్రీవియస్గా మనము 3 క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం పాలిటీవి. సో బేసిక్స్ వరకు. అండ్ ఇప్పుడు మనకు చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, సో ఫస్ట్ మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అసలు కాన్స్టిట్యూషన్ ఏంటి అండ్ దాని యొక్క స్టేజెస్ ఏంటి, అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగే బ్రిటిష్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగాయి అన్నవి ఈ కాన్సెప్ట్లో చూద్దాం. ఓకేనా, సో చాప్టర్ 1 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఈ వీడియోలో మనము కొన్ని యాడ్స్ వరకు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఇంకెందుకు లేదు, వీడియో బిగిన్ చేసేద్దాము. సో మనకి కాన్స్టిట్యూషన్ అంటే ఏం చెప్పాను నేను? కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రిటర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ కాన్స్టిట్యూషన్ అన్నాం. ఓకేనా, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ ఎరా, ఈ రెండు మనకు హిస్టరీలో వస్తాయి. ఓకేనా, సో హిస్టరీ ఐడియా ఉంటే మనకి ఈ రెండు అర్థమవుతుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఎరా ఉన్నప్పుడు సో వాళ్ళు ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకొచ్చారు అండ్ వాళ్ళ ఏ యాక్ట్స్ పాస్ చేశారు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో వాళ్ళు రూల్ చేసిన కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఓకేనా, సో స్టేజ్ 1 ఏంటి? 1600 to 1773. ఈ యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 1773 to 1858, అలాగే 1858 to 1909, అలాగే 1909 to 1935, అలాగే 1935 to 1947, 1947 to 1950. ఓకేనా, సో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట 1947. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగే బ్రిటిష్ ఉన్నప్పుడు ఉన్న స్టేజెస్. ఓకే, యాక్ట్స్ పాస్ చేసిన స్టేజెస్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఒక్కొక్క ఇయర్కి సంబంధించి ఒక్కొక్క యాక్ట్ అనేది పాస్ చేశారు. సో మన ఫస్ట్ యాక్ట్ ఏంటి? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, చాలా ఇంపార్టెంట్ యాక్ట్. సో వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఒకటి, అలాగే పిట్స్ ఇండియా యాక్ట్ ఒకటి, అండ్ అలాగే మింటో మార్లే రిఫార్మ్స్. ఓకేనా, సో మింటో మార్లే రిఫార్మ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఈ యాక్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇప్పుడు ఒక్కొక్క యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క యాక్ట్లో ఒక్కొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరిగి ఉంటుంది కదా, సో అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో బేసిక్స్గా ఇప్పుడు ఎస్ఎస్సి బేసిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉండింటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ యాక్ట్ చూద్దాము. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఏంటిమా? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో అసలు ఏంటి ఈ యాక్ట్? ఏంటి ఈ యాక్ట్ వల్ల మనకి ఏం తీసుకొచ్చారు, ఏం జరిగింది డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏం చెప్తుంది అంటే ఇట్ డెసిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇప్పుడు ఇదివరకు గవర్నర్ ఆఫ్ జనరల్ బెంగాల్ కాకుండా సో ఇదివరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేది ఎప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ ఎరా ఉన్నప్పుడు వాళ్ళు రూల్ చేసిన పద్ధతి ప్రకారంగా గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉంటాడు. కానీ ఈ యాక్ట్ ప్రకారంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారనమాట, డెసిగ్నేట్ చేశారు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్, మనల్ని ఎక్కువ కాంపిటీషన్స్లో అడిగి ఫస్ట్ పాయింటే ఇది. ఓకేనా, అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా తయారు చేశారు. అది ఎలా ఉంటుంది? 4 members అనమాట. సో 4 members ఉంటారు. ఓకే, ఎవరిని అసెస్ చేయడానికి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని అసెస్ చేయడానికి. ఓకేనా, సో ఇతనికి ఈ గవర్నర్ జనరల్కి సహాయ అధికారులు అనమాట, కౌన్సిల్ మెంబర్స్ అనమాట, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అని అంటాం. ఓకేనా, ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి రెగ్యులేటింగ్ యాక్ట్లో? సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా డెసిగ్నేట్ చేశారనమాట. అండ్ ఈయనకి తోడుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా 4 members కమిటీగా తీసుకొచ్చారు. ఫస్ట్ పాయింట్. ఓకేనా, అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి లార్డ్ వారెన్ హాస్టింగ్స్. ఓకేనా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ లార్డ్ వారెన్ హాస్టింగ్స్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్. సో ఈ యాక్ట్లోనే మనకి సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగింది. ఏ ఇయర్లో అంటే 1774. ఓకే, సో కంప్రైజింగ్ ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు అండ్ అలాగే 3 అదర్ జడ్జెస్ కూడా ఉంటారనమాట ఈ యాక్ట్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే కల్కట్టా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1774 బై రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో పై చెప్పిన 3 కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే నేను ఈ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాజ్ ఎలిజా ఇంప్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలిజా ఇంప్ అనమాట. సో రెగ్యులేటింగ్ యాక్ట్లో మనం ఏం చూసామా, గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా డెసిగ్నేట్ చేస్తారు అండ్ ఇతనికి తోడుగా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ కమిటీని కూడా ఏర్పరిచారు. ఓకేనా, సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, నాట్ ఇండియా, బెంగాల్. ఓకేనా, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఏ ఇయర్లో జరిగింది, 1774లో జరిగింది అట్ కల్కట్టా బై యూజింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ వాజ్ ఎవరు అంటే ఎలిజా ఇంప్. ఓకేనా, ఎలిజా ఇంప్. ఇవన్నీ మనకి కామన్ పాయింట్స్ అనమాట అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, సో ఈ వీడియోలో రెగ్యులేటింగ్ యాక్ట్ వరకు మనం చూద్దాము. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ యాక్ట్స్ కూడా అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ గురించి అలాగే చార్టర్ యాక్ట్ గురించి, చార్టర్ యాక్ట్ 1813 గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఐ హోప్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.